అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రి భరోసా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జన్మదిన శుభాకాంక్షలు, వారికి జన్మదిన శుభాకాంక్షలు నారాయణఖేడ్ పార్టీ తరఫున కేక్ కట్ చేసి మేము అందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే కేసీఆర్ గారు దేశానికి గాంధీ గారు ఎట్లా జాతిపిత అని అంటారో తెలంగాణ రాష్ట్రానికి మా కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత లెక్క అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి తీసేసిన ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు చేసిన నుంచి కూడా దానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగినా కూడా ఎవరు సాధించని ఘనత చావు నోట్ల దాకా పోయి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు. సరే, వారు మరి ప్రజలు కూడా వారు చేసిన మేలును గమనించి వారికి అధికారం అంటగట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ రంగంలో కానీ, ఎలక్ట్రిసిటీ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా 60 ఏళ్ళ వెనకబాటుని 10 సంవత్సరాలని దాన్ని పక్కకు నెట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 పొజిషన్లో పెట్టింది కేసీఆర్ గారు. అంత పెద్ద గొప్ప వ్యక్తి జన్మదినం మీరు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అదే మాదిరిగా నారాయణఖేడ్ ప్రాంతం కూడా మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ నారాయణఖేడ్ ప్రాంతం కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది. ఉదాహరణకి ఆ రోజు 5 మండలాలు ఉంటే ఈరోజు 9 మండలాలు చేసుకోగలిగాం. ఆ రోజు రెవెన్యూ డివిజన్ కొరకు మేము సంగారెడ్డి పోవాల్సి ఉంటే నారాయణఖేడ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మెదక్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని నారాయణఖేడ్ తీసుకొని వచ్చింది. నారాయణఖేడ్ గ్రామ పంచాయత్ పూర్తిగా దరిద్రంగా తయారు చేసి మొత్తం మురికి కాలువలు, మురికి వాసన తప్పించాలి ఏం లేదు. ఇట్లాంటి నారాయణఖేడ్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకొని వారి నాయకత్వంలో, వారి సహకారంతో నారాయణఖేడ్ నంబర్ 1 మున్సిపాలిటీ కూడా చేసుకుంది. ఈ రకంగా నారాయణఖేడ్ ఇంకా మిగతా అన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా వారి నాయకత్వంలోనే 8 గురుకుల పాఠశాలలు తెచ్చుకున్నాం. నేను ఏ ఎలక్షన్లో ఏం ప్రామిస్ చేయలేదు, కానీ నారాయణఖేడ్కు 20 ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన ఘనత కూడా మా బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని చెప్పి తెలియజేస్తుంది. 10 కాటన్ మిల్లులు వచ్చినాయి నారాయణఖేడ్కు, 10 కొత్త రైస్ మిల్లు ఏర్పాటు చేసినాం నారాయణఖేడ్ నియోజకవర్గంలో. ఇక 20 ఇండస్ట్రీసే. రైస్ మిల్ కూడా ఒక ఇండస్ట్రీ, కాటన్ మిల్ కూడా ఒక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ తీసుకొని వచ్చిన ఘనత కూడా మాకే దక్కింది. మేము ప్రామిస్ చేయలేదు, కానీ వాళ్ళు 60 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏమున్నది. మీరు చెప్తున్నారు అదే ప్రాజెక్టు, వాళ్ళు ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాలేదు. మీరు చెప్తున్నారు ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి నడిచింది, కిరణ్ కుమార్ రెడ్డి దాకా నడిచింది. మరి 5 ఏళ్ళల్లో అది ఎందుకు కొలికి రాలేదో ఆలోచన. ఎందుకు రాలేదు? మీ చేతగాని తనమే కదా. విద్య విషయంలో ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ విద్యాలయాలే నడిచినాయి తప్పించి మనకు బై వర్చు అంటే మన హక్కుగా నారాయణఖేడ్కి హక్కుగా మండలానికి ఒక మోడల్ స్కూల్ శాంక్షన్ అయితే ఈ చేతగాని దద్దమ్మలు ల్యాండ్ చూపెట్టకపోవడం మూలంగా నారాయణఖేడ్కు సంబంధించిన మోడల్ స్కూల్ రిటర్న్ వెళ్ళిపోయింది, కంటికి సంబంధించిన మోడల్ స్కూల్ రిటర్న్ వెళ్ళిపోయింది, కల్లేరుకు సంబంధించిన మోడల్ స్కూల్ రిటర్న్ వెళ్ళిపోయింది. వీళ్ళు అప్పుడు అధికారంలో ఎవరో ఉన్నారంటే ఇతనేమో ఆ టైంలో జెడ్పీటీసీ ఉన్నాడు, కిష్టారెడ్డి గారేమో దివంగత కిష్టారెడ్డి గారేమో ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ ఎంపీ సురేష్ శెట్కర్ గారేమో అప్పుడు ఎంపీ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అధికారంలో ఉన్నప్పుడే ఈ దద్దమ్మలు వచ్చిన దాన్ని పొడగొట్టుకున్నారు. ఇంకా వీళ్ళేదో కొత్తగా తీసుకొస్తారంటే ఇక్కడ నమ్మేటోడు ఎవడు కూడా లేడు.
మేము చేసినాం. ఇంకా 8 రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 8 ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చినాయి. కస్తూర్బాలో 2 ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చినాయి. అట్లనే మనూరులో ఒక కొత్తగా ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత మా టీఆర్ఎస్ పార్టీకి దక్కింది. వాళ్ళు 60 సంవత్సరాలలో చేసింది ఏం లేదు. ఇప్పటికైనా ఇవన్నీ డ్రామాలు ఆడి మాట్లాడేదో సాధించినని ప్రజలకు చూపెట్టే ఆలోచన బంద్ చేసుకొని నువ్వు కొత్తగా ఏం తీసుకొస్తావో తీసుకురా. నేను చేసిన మంచి పనులు మీరు కౌంట్ చేయండి. మీరు మాట్లాడుతున్నారు దళిత బంధు 12,000 ఇస్తామన్నారు. ఈ 10,000ల్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని మేము అన్నాం. మీరు 12 లక్షలు అని మీరు అన్నాం. ఈ 10 లక్షలు మేము సెలెక్ట్ చేసినా కాదు, అధికారులు సెలెక్ట్ చేసినాయి. ఎలిజిబుల్ ఉన్న వాటికి 12 లక్షలు ఇవ్వకుండా సరే 10 లక్షలు ఇస్తే సంతోషపడతాం. గిరిజనులకు గిరిజన బంధు పెట్టి వాళ్ళకు 12 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటికి ఎక్కడ ఒక రూపాయి లేదు. మా రేవంత్ రెడ్డి గారు చూట ఆయన మాటలు నమ్మకండి, నేను ఒక బాండ్ పెడతాను, బాండ్ పెట్టాడు. ఆ బాండ్లో మేము ఇస్తామని మాట్లాడదు. నాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. ఎమ్మెల్యే నేనే అనుకొని నాకు మెసేజ్ పంపిస్తాను. గతంలో నా నంబర్ ఫీడ్ చేసి ఉంది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25,000 రూపాయలు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి అందరికీ 25,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళు గూఢ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఆ మెసేజెస్ కూడా నాకు వస్తున్నాయి. మీరు 25,000 పంపించండి సార్, మాకు 25,000 ఇప్పియండి, మీరు అప్పుడు మాట ఇచ్చారు కదా ఇప్పియండి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే అనుకొని నాకు మెసేజెస్ పెడుతుంది. ఇప్పటిదాకా ఇవన్నీ జరిగినాయి జూట మాటలు. ఇప్పటికైనా అధికారం వచ్చింది, జూట మాటలతో అధికారం వచ్చింది. ఆ అధికారాన్ని నేను ఏ రకంగా అయితే అధికారాన్ని నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల బాగోగుల కొరకు వినియోగించుకున్నా, నారాయణఖేడ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన. నువ్వు కూడా కనీసం నీకు చేతగాదు ఎట్లా ఏం తీసుకురాలు. ఉన్నాయి పోకుండా బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోకుండా, ఉన్న చెరువులు పోకుండా, వచ్చిన రోడ్లు క్యాన్సల్ చేయకుండా అన్ని గ్రౌండ్ చేసి నువ్వు కొత్తగా ఏం తెస్తావో తెచ్చి చూపెట్టాలి. కానీ పుట్టిన వచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ తిరగద్దని చెప్పేసి నేను వారికి సూచన చేస్తాను. అతనే అసెంబ్లీలో మాట్లాడుకుంటూ చెప్పిండు ఎమ్మెల్యే గారు. ఏమని చెప్పిండంటే, గతంలో మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు, సురేష్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన, ఎంపీ కూడా లేడు ఆయన, సంథింగ్ ఎమ్మెల్యే ఎంపీ, రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో మేము ఒక ప్రతిపాదన తయారు చేసినాం. ఏ ప్రతిపాదన తయారు చేసిందంటే, వాళ్ళు నల్లవాగు ప్రాజెక్టు ఎఫ్టీఎల్ లెవెల్ 1493 ఫీట్లకు ఎఫ్టీఎల్ లెవెల్ ఉంటుంది. ఆ ఎఫ్టీఎల్ లెవెల్ కంటే కిందనే, అంటే 1387 ఫీట్ల లెవెల్లో కెనాల్ తీసి నల్లవాగు ప్రాజెక్ట్ నిండక ముందు ఆ నీళ్ళు తీసుకుపోయి నిజాం సాగర్. ఎవరైనా వాళ్ళ సొంత ప్రాంతానికి ప్రయోజనం కొరకని కష్టపడాలి. కానీ దీన్ని పాడు చేసి దీని కింద ఆయకట్టు నిండబెట్టేసి సిర్గాపూర్ మండలం, కల్లేరు మండలం, అట్లనే బ్యాక్ వాటర్స్ నుంచి కంకి మండలంలో వాడుకుంటారు నీళ్ళు. వాళ్ళని పాడు చేసేసి నిజాం సాగర్ ప్రాజెక్ట్ నింపుతామని చెప్పేసి ఆలోచన వీళ్ళు ఏదైతే చేసిండ్రో గతంలో, ఆ ప్రతిపాదన వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని మన నారాయణఖేడ్ నియోజకవర్గం కానీ ఆలోచన చేసిన. ఎందుకంటే కొన్ని చెరువులకు నీళ్ళు నింపాలంటే కూడా కష్టం ఉన్నది. ఉదాహరణకి పెద్ద చెరువు నాగదర్, కొత్త చెరువు రాపార్తి, వీళ్ళకి అవి కూడా తెలివాయి. ఊర చెరువు రాపార్తి, ఇంకోటి బాచపల్లి కుంట. ఈ వీటికి కానీ అక్కడ ప్రాంతంలో ఎక్కడన్నా కెనాల్స్ ద్వారా ఏమైనా నీళ్ళు వాడతాయని చెప్పేసి ఆ ప్రతిపాదన బాగా చదివి, దాంతో 1 ఎకరా కూడా నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఆ ప్రాజెక్టే 100% ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఎందుకొరకైనా ఫెయిల్యూర్ అంటే 280 కోట్లు పెట్టేసి ఒక ఎకరం కూడా నీళ్ళు వారని ప్రాజెక్టు. మరి ఇక్కడ నల్లవ కింద నాయకట్ని పాడు చేసే ప్రాజెక్ట్, అది అవసరం లేని ప్రాజెక్ట్ అని నేను పక్కన పెడితే, మళ్ళీ అదే తుగ్లక్ పాలన మరో స్టార్ట్ చేసి నల్లవని ఎండబెట్టి నల్లవ కింద నాయకట్ని ఎండబెట్టేసి నల్లవ కిందకి నీళ్ళు తీసుకుపోదామని చెప్పేసి ఏదైతే ఆలోచన చేస్తారో అది చాలా దరిద్రమైన ఆలోచన, పనికిరాని ఆలోచన. అది ఇప్పటికైనా ఒకసారి మళ్ళీ మంచిగా స్టడీ చేయి. నీకు తెలియదు కాబట్టి ఒకసారి మంచిగా స్టడీ చేయి, ఎన్ని ఎకరాలు వస్తుందో స్టడీ చేయి. తర్వాత ఆ కెనాల్ కూడా పోవాల్సింది కూడా ఫారెస్ట్లోకి వెళ్ళి పోవాలి. ఫారెస్ట్ క్లియరెన్స్ అంత ఈజీ కాదు. నీకు చిత్తశుద్ధి కనుకుంటే, నారాయణఖేడ్ రైతుల పట్ల చిత్తశుద్ధి కనుకుంటే, ఈ బసవేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే మేము మంజూరు చేసామో దాన్ని త్వరితగతిన పూర్తి చేసే కొరకని, నారాయణఖేడ్ల వలసలు నివారించే కొరకని, భూములు ఉన్నా బయట పోయి బతుకని పోతాం నివారించే కొరకు నేను కృషి చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
అదే సహకారంతో నారాయణఖేడ్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. ఒక్క మార్కెట్ యార్డ్ దిక్కులేని నారాయణఖేడ్ నియోజకవర్గానికి నారాయణఖేడ్ ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాం, శంకర్పేట ఒక మినీ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రకంగా ఏ రంగంలో చూసినా ఎలక్ట్రిసిటీలో కానీ అగ్రికల్చర్లో కానీ కొత్తగా 8 చెరువులు శాంక్షన్ చేసుకున్నాం. బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకున్నాం. అది 1774 కోట్లతో 80 కోట్లతో చెరువులు, 25 కోట్లతో నల్లవాగు రీమోడలింగ్ శాంక్షన్ చేసుకున్నాం. ఇరిగేషన్లో అభివృద్ధి చేసుకున్నాం. రోడ్ల విషయానికి వస్తే కనీసం 150 కిలోమీటర్లు, గతంలో కేవలం 15 కిలోమీటర్లు డబ్బులు లేని రోడ్లు ఉంటే నారాయణఖేడ్లో 150 కిలోమీటర్లు కొత్తగా డబ్బులు లేని రోడ్లు శాంక్షన్ చేసుకొని ఇంచుమించు 125 కిలోమీటర్లు గ్రౌండ్ చేసుకున్నాం. ఇంకో 25 కిలోమీటర్లు 125, 130 గ్రౌండ్ చేసుకుని ఇంకొక 25 కిలోమీటర్లు గ్రౌండ్ చేయాల్సిన అవసరం. రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు అన్ని రిన్యూవల్ చేసుకున్నాం. గ్రామ పంచాయతీలు 124 గ్రామ పంచాయతీలు ఉంటే ఇంకొక కొత్తగా 100 గ్రామ పంచాయతీలు, గతంలో 93 చేసుకున్నాం, మనం 7 చేసుకున్నాం. 100 కొత్త గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకొని అన్నిటికీ గ్రామ పంచాయతీ భవనాలు కూడా మంజూరు చేసినాం. ప్రతి గ్రామ పంచాయతీకి ఇంచుమించుగా డాంబర్ రోడ్లు మంజూరు చేసినాం. ట్రైబల్స్ విషయానికి వస్తే ట్రైబల్స్ కూడా ఒక్క తాండా కూడా వదలకుండా అన్ని తాండాలకు డాంబర్ రోడ్లు మంజూరు చేసినాం. సీసీ రోడ్లు కూడా ఇంచుమించుగా 80% నుంచి 100% ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేసుకొని అవి పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. సో అన్ని రంగాల్లో కూడా మేము డెవలప్మెంట్ చేసినాం. 10 సంవత్సరాలు 60 సంవత్సరాలు జరిగింది, అన్ని కూడా చేసినాం. కాబట్టి ఇప్పుడు నేను మంజూరు చేసిన మళ్ళీ ఇంకా కొన్ని శాంక్షన్ అయ్యి గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయండి. ఎప్పుడో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి ఉట్టిగా అబద్ధాలు మాట్లాడకుండా ప్రజల పట్ల చిత్తశుద్ధితోని నేను ఏ రకంగా అయితే ప్రజల కొరకని ప్రజలతో ఎన్నుకోబడినా కాబట్టి ప్రజలకు సేవ చేయాలని ప్రజల కొరకని నేను ఏ రకంగా అయితే కష్టపడ్డానో కక్ష సాధింపులు అవన్నీ కూడా పక్కన పెట్టేసి అభివృద్ధి పైన ఫోకస్ చేసి నేను శాంక్షన్ చేసిన గ్రౌండ్ చెప్పి నువ్వు కొత్తగా శాంక్షన్ చేయకున్నా పర్వాలేదు, అవి గ్రౌండ్ చేసి ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి వచ్చి అబద్ధాలు నిన్న మాట్లాడు అసెంబ్లీలో చూసిన అన్నీ అబద్ధాలే. శంకరంపేట మండలం కలుపమని కొత్తగా అడుగుతాడు. శంకరంపేట మండలం కలపాలని చెప్పేసి ఆల్రెడీ తీసుకుపోయి పిటిషన్ తయారు చేసినాము. అటు మెదక్ ఎమ్మెల్యేని ఒప్పించినాం, మినిస్టర్ని ఒప్పించినాం, ఇటు కలెక్టర్ని ఒప్పించినాం, అటు కలెక్టర్ని ఒప్పించినాం, తీసుకుపోయి 7 ఉంది. అది ఇప్పుడు సీఎం ఆఫీస్లో ఫైల్ ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఫైలింగ్ చేసి తయారు చేసి ఆడ పెట్టింది. ఒకవేళ నీకు సీఎం నీకు మాట వింటే, వినకపోతే వదిలిపెట్టేసేది, వింటే పోతే ఎంబడి సంతకం పెడితే శంకరంపేట మండలంలో ఎడగలుస్తుంది, సంగారెడ్డి జిల్లాలో కలుస్తుంది. మాటలు మాట్లాడతాయి ఇప్పుడు సరిపోదు. తర్వాత ఆయన ఏమంటాడు, కంకిలో తడకల కొత్త మండలం ఏర్పాటు చేయాలని మాట్లాడుతాడు. కంకి మండలంలోకి వెళ్ళి తడకల మండలం ఏర్పాటు చేసే కొరకని నేను దరఖాస్తు పెట్టిన అన్నీ చేసిన. వాళ్ళు కేవలం రాజకీయాల కొరకని ఓట్ల కొరకని వాళ్ళు పుట్టిన నాటకాలు ఆడారు. ఈరోజు కూడా అక్కడ అడుగుతున్నది గదే నాటకం. ఆడ అసెంబ్లీలో అడుగుతుందంటే అది కేవలం నాటకమే. ఎందుకనంటే జీవో ఆల్రెడీ ఇష్యూ అయింది. ఆబ్జెక్షన్స్ క్లియర్ ఏమైనా ఉన్నాయని అడిగినారు. ఆబ్జెక్షన్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. కేవలం ఆయన రెడీగా ఉన్న ఫైల్ని వాళ్ళ సీఎంతో ఒప్పించేసి ఇమ్మీడియట్గా ఫైనల్ పబ్లికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేదో సాధిస్తున్నా ఏదో చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నా, అది ఘోరమైన పని. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం నీళ్ళు తాగిపోయలేదు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని. ఈరోజు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు తాగిపిస్తున్న ఘనత కూడా మాదే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకొక తుగ్లక్ ఆలోచన ఇక్కడ బీసీలకు 2 గురుకుల పాఠశాలలు తెచ్చింది. వైద్యపరంగా
50 పడకల దవాఖాన ఇక్కడ నారాయణఖేడ్లో మాతా శిశు దవాఖాన కట్టించాం, డయాలసిస్ సెంటర్ తెచ్చాం. జిల్లాలో ఇక్కడ లేని సంగారెడ్డిలో కూడా లేకుండా డయాలసిస్ సెంటర్ ముందు నారాయణఖేడ్లో ఏర్పాటు చేస్తాం. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. తెరసగుత్తిలో 30 పడకల దవాఖాన, కల్లేరులో 30 పడకల దవాఖాన, నిజాంపేట్ అండ్ సిర్గాపూర్లో కూడా పిఎస్సీలు శిథిలావస్థకు వస్తే అవి కూడా మంజూరు చేసుకున్నాం. ఇట్లా విద్యాపరంగా, వైద్యపరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా సబ్స్టేషన్లు గతంలో 60 సంవత్సరాలు ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారో అంతకంటే ఒకటి ఎక్కువ సబ్స్టేషన్లు మా 10 సంవత్సరాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.